వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన శివన్న ఏంటిదంటే R15 మొత్తం అయితే ఓపెన్ చేసిండు. ఎందుకంటే దీనికి ఒక చిన్న జుగాడ్ అయితే ఇస్తాను. ఇది NS200 ఫ్యాను, రేడియేటర్ ఫ్యాను. ఇది R15 అనేది ఫెయిల్ అయిపోయింది. చూడవచ్చు చిన్నది ఇంత సైజు ఉన్నది ఫ్యాను. ఇది R15 ఫ్యాను. ఇది దానికైనా 2 ఇంతలు పెద్ద ఉన్నది. ఇది NS200 ఫ్యాను. ఇదైతే దానికి జుగాడ్ అయితే వేసేస్తాను. ఎందుకంటే ఈ ఫ్యాన్ కాస్ట్ ఆ ఫ్యాన్ కాస్ట్ సేమే ఉన్నది. కాకపోతే ఇది అన్న ఫిడ్ చేసిండు మెల్ల సెకండ్లో. ఇప్పుడైతే దానికైతే ఫిడ్ చేస్తాడు. అన్న ఇది ఎందుకు ఫిడ్ చేద్దాం అనుకున్నావు అన్న, చెప్పన్న ఒకసారి నాకు క్లారిటీగా. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే చిన్నగా ఉంది అండ్ ఇది కూలింగ్ కూడా చాలా తక్కువ, చాలా టైం తీసుకుంటుంది. అవునవును. అండ్ మళ్ళీ ఏంటంటే వర్షంలో అయినా వాష్ చేసినప్పుడైనా ఇన్ కేసు ఇది ఆన్ చేసి టైం వచ్చింది అనుకో, వాటర్ పడ్డదంటే కరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ టైం ఇది మారవడము అంతేనా? ఇది కాకుండా దీంట్లో ఓకే ఓకే ఇది R15 2 సార్లు వేసినావు. 2 సార్లు వేసిన, ఇక మూడోసారి చిరాకు దొబ్బి వేస్ట్ ఇక వేస్ట్ అని ఎనర్జీ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా పనిచేస్తుంది. అవును అవును. సో దీన్ని ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అయినాయి. ఓకే ఏమైనా కానీ అది పట్టని పట్టకపోతే పట్టేటట్టు నేను చేసుకున్నాను, చూపిస్తాను అందరికి. ఓకే ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాం మెల్లగా. అయితే దీనిలో సెట్ చేయాలంటే ఫస్ట్ రబ్బర్ షీట్ ఉంటుంది. అవునవును తెలుసు, అవన్నీ మనం సెట్ చేద్దాం కానీ మెల్లగా. దీన్ని మొత్తం అయితే ఇక శివన్ననే ఓపెన్ చేసిండు. నేను ఏం చెప్పినా అంటే ఇది నీతోటి అయితేనే అవుతుంది అన్నోడితో. అన్నకు కొద్దిగా టచ్ ఉన్నది, టచ్ ఉన్న వాళ్ళే అన్ననే మొత్తం ఓపెన్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఒక బండి పెట్టినా, పెట్టినావా? ఆల్రెడీ ఒక బండి పెట్టినా. వీడియో నాకు ఏం చేయలే కానీ నార్మల్గా బండికి వాడి టైం వచ్చింది, ఇప్పుడు నా బండికి నా టైం వచ్చింది అంతే అన్నాడు. నీ బండికి టైం వచ్చిన వాళ్ళే నువ్వు పెడతావు. ఓకే కంప్లీట్ అయితే దానికి దీనికి ఏనుక్కు ఎలక్కకున్నంత డిఫరెంట్ అవుతున్నది. కాకపోతే నువ్వు ఒక మంచి డిసిషన్ తీసుకున్నావు అన్న. ఎందుకంటే ఇది ఎప్పటికి పోతుంది, దీని ఆర్మిచర్ అనేది చిన్నగా ఉంటుంది. కూలింగ్ కావాలంటే టైం ఎక్కువ పడుతుంది, తిరిగి 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 పేస్ట్ ఎక్కువ ఉండదు, గ్యాస్ వాటర్ పోతుంది. అవునవును. ఇదైతే కంప్లీట్ క్లోజ్, ఇందులో రబ్బర్ ఉంటుంది. కరెక్టే. అయితే ఇది కూల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ తిరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ సక్షన్ కూడా ఎక్కువ తీసుకోదు. అవును, అంటే గాలి కూడా ఎక్కువ పీల్చుకోదా. ఎస్, ఇదైతే కంప్లీట్ గుంజుకుంటుంది, మొత్తం స్టా వేసి వీరుతుంది. అంతేనా? స్టా వేసి వీరుతుంది ఇదైతే. ఓకే రేడియేటర్ చిన్నదే కానీ దానికి ఫ్యాన్ అయితే జబర్దస్త్ అయితే ఐడియా వచ్చింది నీకు. అసలు నాకు కూడా రాలే, నేను కూడా ఒక 2 ఐడియా బ్రో వాళ్ళకు కూడా కొంచెం. ఓకే బాయ్, నువ్వు చెప్పినావు కదా బాయ్, నువ్వు చెప్పిన వాళ్ళేగా నేను ఇచ్చుడే ఉంటుంది. మరి బరాబర్ లేదు జుగాడ్ చేసేది అయితే ఒక సైడ్ అయితే కట్ చేసుకోవాలి. ఇది ఇది దీంట్లో ఫిక్స్ అయ్యేటట్టు ఉంటే నెక్స్ట్ ఇది వచ్చి పైన తగులుతుంది. ఇంట్లో నా ప్రమేయం అయితే ఏం లేదు, అన్ననే ఫిట్ చేసుకుంటాను. నేను ఇది వెరైటీ ఉన్నది కదా, ఈ జుగాడి ఏందో చూస్తా అని అయితే తీస్తానా. అంటే ఇక కొద్దిగా ఏమన్నా డౌట్ ఉంటే సెట్ చేద్దాం అనుకున్నా కానీ మనోడు డైరెక్ట్ మెకానికల్ ఇంజనీరా. నువ్వేం చేసినావు బాయ్? మెకానికల్ ఇంజనీర్ చేసిండు కాబట్టి కొద్దిగా టచ్ ఉన్నది. ఆల్రెడీ కార్లు బండ్లు ఇవన్నీ సెట్ చేస్తాడు కాబట్టి, అంటే చిన్న ఎలక్ట్రానిక్ కానీ ఏమన్నా DRLs అవన్నీ సెట్ చేసుకుంటాడు. ఇగో అసలు జుగాడి చెప్పలే, ఇవన్నీ బాగా సెట్ చేసుకున్నాయి. ఇక్కడ లైట్ స్విచ్ అని అదొకటి అని ముందట ఎక్స్ట్రా ఆడ లైట్స్ ఉన్నాయి, ఆ ఫాగ్ లైట్స్ అవన్నీ మనోడు సెట్ చేసుకున్నాయి. ఫిట్ చేసినాక మీకు కంప్లీట్ చూపిస్తా ఎట్లా ఫిట్ చేసిన అనేది. చూపించాలి మరి, చూపించకపోతే ఎట్లా? మా వాళ్ళు అసలే ఫీల్ అవుతారు ఘోరంగా. ఓకే ప్రస్తుతానికి అయితే ఇది అన్న అయితే ఇప్పేసిండు అన్న. ఇప్పుడు దీన్ని ఇది ఫిడ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే దీనికైతే NS200 ఫ్యాన్ ఆల్రెడీ ఫిడ్ చేసినాం. ఎందుకంటే ఇదంతా పెద్ద లాగి చేయొద్దంటే అక్కడక్కనైతే మన బ్రో ఫిడ్ చేసిండు. కర్త కర్మ క్రియ. మనమైతే జస్ట్ దగ్గరుండి కొన్ని చిన్న చిన్న సజెషన్లు అయితే వేసినాం. ఏంటంటే ఇక్కడ రబ్బర్ పెట్టు, దీన్ని నట్టెక్కి గంతే గవే చెప్పినాం, పెద్ద ఏం చెప్పలేదు. దీని ఫ్యాన్ వచ్చేసి బాగా చిన్న ఉన్నది, అది బాగా పెద్ద ఉన్నది అంటే ఫస్ట్ సెట్ అవుతుంది కాదా అనుకున్నాం. ఎందుకంటే బ్రో ఆల్రెడీ ఒక బండికి అయితే ఆల్టరేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి చేసుకున్నాడు. ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఆల్రెడీ ఇంజన్ టెంపరేచర్ కూడా హీట్ చేసి అయితే చెక్ చేసినాం. 100% పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు కూడా ఏదైనా R15 కానీ ఏదైనా బండి ఉంటే, అంటే R15 డ్యూక్ ఇవన్నిటికీ ఒకటే ఫ్యాన్ వేసుకోవచ్చు అన్నట్టు. అంటే R15 చిన్నగా వస్తుంది, డ్యూక్ది పెద్ద వస్తుంది అని దాని ఫ్యాన్ దీనికి ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇది బాగా వచ్చేసి 2 సార్లనైతే ఫ్యాన్ వేయించిందట. ఇక 3rd టైం ఓపిక లేక సెకండ్లో తీసుకొని
దీన్ని అయితే ఆల్టరేషన్ చేసిండు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. 30 సెకండ్స్, కరెక్ట్ 30 సెకండ్స్లో ఇంజన్ అనేది కూలెంట్ అంటే ఫ్యాన్ తిరగడం తక్కువైనా కానీ మళ్ళీ నెక్స్ట్ కొత్తగా కొనుక్కోండి. ఇప్పుడు మనం నార్మల్గా పెట్టుకొని చూద్దాం అన్నట్టుగా సెకండ్స్లో కొనుక్కున్నాను. ఎందుకంటే నాది ఆ ఫ్యాన్ కూడా వాడు కొత్తదంటే తీసి ఇచ్చాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఉంటాయి కదా, స్టాప్ట్ వస్తాయి, అది వీక్ ఇచ్చిన కాబట్టి అట్లా తీసుకున్నాను. ఎందుకంటే సెకండ్స్కి అంత ఎంకరేజ్ చేయను, కొత్త బండి కాబట్టి తీసుకున్నాను, లేకుంటే. ఓకే ఓకే, అయితే ఇది డైరెక్ట్ 30 సెకండ్లను అయితే కూలింగ్ ఇస్తుంది. ఇంతకుముందు వచ్చేసి మినిమం 3 minutes టు 1 minute ఈ మధ్యలో గ్యాప్లో కూల్ అయ్యేదంట. ఓన్లీ 30 సెకండ్లను అయితే కూల్ అయింది. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.